మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆవులు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ నాయకుడు అన్వర్ అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుండి మంచిర్యాల జిల్లాకు ఆవులను తరలిస్తుండగా కిష్టంపేట వద్ద యజమానులపై అన్వర్ దాడి చేశారు. యజమానుల నుండి అన్వర్ 50,000 డిమాండ్ చేశాడు. యజమానులు అన్వర్కు 15,000 ముట్టజెప్పారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అన్వర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాంగా దారిలో ఒక వ్యక్తి ఆపిండు. ఆయన పేరు అన్వరాట. ఆపి డబ్బులు కావాలని అడిగిండు. డబ్బులు కావాలని అడిగితే ఎంత అంటే 50,000 కావాలన్నాడు. 50,000 అనగా ఇప్పుడు లేవు సార్ మరి కొట్టిండు. కొట్టుడుతోనే నేను మా సేటుకు ఫోన్ చేసిన ఎగబడి చేస్తే మా సేటు వచ్చిండు. మా సేటు వచ్చి వాడికి డబ్బులు 15,000 కొట్టిండు. వినకుంటే ఇంకో 5,000 కొట్టిండు. అయినా సిఐకి హ్యాండ్ ఓవర్ చేసిండు మా బండి. మాకు జర న్యాయం చేయండి సార్. ఒక సమాచారం వచ్చింది. అందులో ఇల్లీగల్గా అక్రమంగా పశువులను తరలిస్తున్నారు వెహికల్ అనేసి చెప్తే మేము చెక్ పోస్ట్ వై జంక్షన్ చెక్ పోస్ట్ కిష్టంపేట దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక వెహికల్ బొలేరో వచ్చింది, ట్రాలీ. దాన్ని ఆపి చెక్ చేసి చూడగా అందులో సుమారు ఒక 20 వరకు పశువులు అన్నిటి కూడా అందులో బాగా కుక్కి తీసుకొని వస్తున్నారు. ఒక వెహికల్లో 20 పశువులు అంటే చాలా ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాటికి అసౌకర్యంగా ఉన్నది. వాటికి కనీసమైనటువంటి వసతులు కల్పించకుండా తీసుకొని వస్తున్నారు. దాన్ని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించేసి బాధితుల మీద ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాటిని గోశాలకు తరలించడం జరిగింది. తదుపరి యాక్షన్ కోర్టు పాటు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాం సార్? ఇది మహారాష్ట్ర నుంచి వెళ్ళి మందమరి సైడు వెళ్తున్నట్టు తెలిసింది. ఎవరైనా కూడా అక్రమంగా గోవులను తరలించినట్టయితే తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అటువంటివి ఎవరు పాల్పడద్దని మేము పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. నిందితులు ఎవరు సార్? నిందితులు శ్రీనివాస్, ఇజ్రాయిల్ అనేటువంటి 2 వ్యక్తులు. డ్రైవర్ శ్రీనివాస్, తర్వాత ఇజ్రాయిల్ అనే ఓనరు. వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో ఈ పశువులను కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్టుగా మనం. సీఎం రేవంత్ మూర్ఖత్వం, అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి అయ్యానన్న సోయి లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ విషయంలో కాంగ్రెస్ టీడీపీ హయాంలోనే అన్యాయం జరిగిందని, ఫ్లోరైడ్తో నల్గొండ జిల్లా ప్రజల నడ్డి విరిచింది వాళ్లేనని ఆరోపించారు. దేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా నుంచి వలసపోయింది పాలమూరు నుంచేనని చెప్పారు. కృష్ణా నీళ్ల పంపిణీపై ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ పోరాడారని, కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతి వేదికలో కేసీఆర్ పోరాటం చేశారని తెలిపారు. గతేడాది 250 టీఎంసీలు కూడా వాడలేదని కృష్ణా బోర్డు గుర్తు చేసిందని చెప్పారు. 60 ఏళ్లు పాలన చేసినోళ్లు కేసీఆర్ పై బాధ్యత నెడుతున్నారని అన్నారు. కృష్ణా జిల్లాలో వాటాలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని జగదీష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అనాలన్నా అజ్ఞానం అనాలన్నా అర్థం కాని పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా అదే కొనసాగింపు, అవే రోత మాటలు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడవచ్చు, నిన్న ఒకటి పట్టించుకోలేయాలా, నిన్న ఒకటి దేకలే. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి వైనవన్న సోయి లేకుండా 2 ఏళ్ళు అయిపోతుంటే కూడా ఇంకా ఆ స్థాయి పరిపక్వత తెచ్చుకోకుండా అవే అజ్ఞానం మాటలు, అదే మూర్ఖత్వం, అది ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతోనే అనే విషయం దేశానికంతా తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. నల్గొండ జిల్లా నాశనం చేసింది, ఫ్లోరైడ్తోనే నడ్డి విరగొట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. కృష్ణ నీళ్ళు అట్లనే పోతూనే ఉన్నాయి, నల్గొండ నాశనమైందని తెలుసు. మహబూబ్ నగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నదీ జలాలు అందుబాటులో ఉండి, అత్యంత ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి, కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అత్యంత ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వలసపోయిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా రికార్డు సృష్టించింది. అంటే దానికి కారణం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలే అని కూడా అందరికీ తెలుసు. ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతు లేదు, పొంతం లేదు. ఆ నీళ్ల శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్
రాష్ట్ర బాధ్యత సిగ్గుండాలి కదా మాట్లాడడానికి, కొంచెమైనా వద్దాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం, కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టిండ్రు 512 299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది, ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ ను స్పష్టం చేసింది చాలా క్లియర్ గా. ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అనాలనా అజ్ఞానం అనాలనా? సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కక్కరవాడ గ్రామంలో ప్రేమ వివాహం ఉద్రిక్తతలు రేకెత్తిస్తోంది. వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన అబ్బాయి అమ్మాయి 10 రోజుల క్రితం పెళ్లి చేసుకుని ఊరు విడిచి వెళ్లిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి తండ్రిపై దాడి చేశారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కక్కరవాడ గ్రామంలో ప్రేమ వివాహం ఉద్రిక్తతలు రేకెత్తిస్తోంది. వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన అబ్బాయి అమ్మాయి 10 రోజుల క్రితం పెళ్లి చేసుకుని ఊరు విడిచి వెళ్లిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి తండ్రిపై కూడా దాడి చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సైకాలజీ విభాగంలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. ఇదే విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీకి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ్ రెడ్డి సీనియర్లను ర్యాగింగ్ దిశగా ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెసర్ ప్రమేయంతోనే సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని జూనియర్లు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ప్రాంతంలో ఇక్కడున్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే
అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చెయ్యాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. విశ్వనాథ్ రెడ్డి, సో ఇక్కడున్న ప్రెసెంట్ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఆడపిల్లలు ఎలా చదువుకోగలుగుతారు? మా డిమాండ్లు ఏంటంటే ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో, ఎవరైతే అసలైన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా సస్పెండ్ చేయాలి. ఈరోజు హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్లో ఈ ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సిన హెచ్ఓడియే ఈరోజు దగ్గరుండి చేపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కనుక మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మన డిఎస్పీ గారు కూడా ఒక దర్యాప్తు కమిటీ అనే ఒకటి వేసి నిజానికి వాస్తవాలు ఏంటి, జరిగిందా లేదా అనే దర్యాప్తు చేసి మేము యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పారు. దాని ప్రకారం దర్యాప్తు కమిటీ వేసి కరెక్ట్గా దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటకు తీసి అతన్ని హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారిని, అలాగే అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ హస్తాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తిమ్మాపురం, కాట్రావులపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాలేజీలకు వెళ్లే తమకు ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని విద్యార్థులు ఆరోపించారు. రోజు ఇదే పరిస్థితి నెలకొనడంతో కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కాట్రావులపల్లి సెంటర్లో రోడ్డుపై నిరసనకు దిగారు. విద్యార్థుల నిరసనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న జగ్గంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. తమ సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు విద్యార్థులు. యూనిఫామ్ ఐడి కార్డు చూపిస్తాం లేదని ఐడి కార్డు చూపిస్తాం సార్. ఐడి కార్డు మేమనే మేము ఇలా చెప్తాం. స్టూడెంటే యూనిఫామ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్కే గాయత్రి హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలకోడేరు మండలం మొగల్లు గ్రామానికి చెందిన గర్భిణి విజయలలిత హాస్పిటల్లో ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో లలిత చనిపోయిందని బంధువులు ఆరోపించారు. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఉదయం వరకు చక్కగా మాట్లాడిన లలిత అప్పటికప్పుడు ఎలా చనిపోయిందో ఆసుపత్రి యాజమాన్యం చెప్పాలని పేరెంట్స్, బంధువులు ఆందోళనకు దిగారు. డిఎంహెచ్ఓ సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యం తెలియని డాక్టర్లు, నర్సులతో నడిపిస్తున్న ఈ హాస్పిటల్ని వెంటనే మూసివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. వైద్యం చేసాము, మా పరిస్థితి ఇది, మేము ఇంతవరకే చేయగలము. మీరు తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. లేకపోతే ఏంటి? అసలు నువ్వేం చేసావమ్మా? ఒక డాక్టర్ అయింది, 8 వరకు బాగున్న మనిషి నువ్వు ఇంజక్షన్ ఇస్తే అప్పటికప్పుడు ఫిట్స్ ఎలా వస్తాయి, ప్లేటెస్ ఎలా పడిపోతాయి? డాక్టర్ గారు చెప్తే ఆ అబ్బాయి ఇచ్చారండి. ఆ అబ్బాయి ఇప్పుడు మా అమ్మ తీసుకెళ్ళిపోయినట్టున్నారు మొత్తానికి. ఆ అబ్బాయి ఇప్పుడు కనిపించట్లేదు, ఆ అబ్బాయిని దాచేసారు. అసలు ఒక పేషెంట్ కండిషన్ ఏంటని ఏమీ తెలుసుకోకుండా ఆపరేషన్ ఎలా స్టార్ట్ చేసావు? ఇప్పుడు చెప్తున్నావా? బేబీకి ఏంటి, తల్లికి గుండెకి నీరు పట్టింది ఏంటి? గర్భిణీ స్త్రీల్లో ఇప్పుడు ఉండాల్సిన కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలిసిందా నీకు? ఇప్పుడు తెలిసిందా? మళ్ళీ ఏంటంటే కిడ్నీలు పోయినాయి. అసలు నీకు డాక్టర్ అమ్మా ఏం చదువుకున్నావా తల్లి? కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు తెలిసిందా? బ్రెయిన్ లో మెదడులో చిట్లిందంట నరం. మేబీ బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఏంటి మేబీ ఏంటి? ఇది ప్రాబ్లం అని. మేబీ ఏంటి? మేబీ అంటే అవును కాదు నీకే తెలీదు మనిషి ప్రాణం అంటే. ఇది అయిపోయింది. ఇంకొకటి మార్నింగ్ మేము అన్ని అయిపోయాక అవును కూడా కలిసినాక ఇది పరిస్థితి చెప్పాక మేము బాధల్లో ఉంటే మేము చేస్తున్నాం. వెంటిలేటర్ పెట్టాం. మనిషికి కదలిక లేదు, స్పర్శ లేదు, స్పృహ లేదు, మైండ్ అన్కాన్షియస్ అయినప్పుడు మేము నరాలు కలుగుతున్నాం. మనిషి నిలబెట్టి మీరు వెళ్ళి చూసుకోండి అంటే ఏం చూసుకుంటాం? నువ్వు వైద్యం ఏం చేస్తావు? మాకేం తెలుసు? నేను డాక్టర్ చేస్తే నేనేం చేస్తా? వైద్యం నిన్నది కట్టుకుంటారే. మళ్ళీ ఏమో అది కూడా అయిపోయినాక సారు మహా పెద్ద మనిషి, గౌరవనీయుడు, ఇంత పెద్ద ఎండి హాస్పిటల్ కి ఒక మినిమం సెన్స్ లేని మనిషి, ఒక మనిషి ప్రాణం అంటే వాల్యూ తెలియని మనిషి ఒక హాస్పిటల్ కింద చైర్మన్ అయ్యింది, ఎండి అయ్యింది, 72
గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేము. 72 గంటలు గడవనివ్వన్నా అన్న మనిషి 24 గంటలు తిరగకుండా మనిషి చనిపోయింది ఎలా చేతులు పెడతావు? నువ్వే కదా చెప్పావు 72 గంటలని. 24 గంటలు కూడా అవ్వలేదు. ఎలా తీసుకొచ్చారా బయటికి చెల్లిని? ఎలా ఉందావు? పొద్దు నుంచి నాటకాలు ఆడారు, మొత్తం నాటకాలు ఆడారు. 7వ తారీఖుని తీసుకొచ్చామండి సెయింట్ మేరీస్ ఆవిడ. ఇప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పింది, ఎమర్జెన్సీ అమ్మ బేబీని కూడా ఆపరేషన్ చేసేయాలి, బేబీకి వెయిట్ తక్కువ ఉంది, తల్లికి అయితే ఏ ప్రాణాపాయం లేదని చెప్పారు. బేబీ ఒక్కటే ప్రాబ్లం అన్నారని వెంటనే తీసుకొచ్చి 31వ తారీఖు మధ్యాహ్నం మళ్ళీ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు, అమ్మ ఏం పర్లేదు, బేబీకి ఏం అవ్వదు, ఒక 2 రోజులు అబ్జర్వేషన్ ఉంచుతాము, చూద్దాము, కంగారు పడకండి, బేబీ తయారవుతుంది అని చెప్పారు కదా. సిలైన్ పెట్టారు. ఫస్ట్ రోజు వచ్చిన రోజు తల్లి మాట ఎత్తలేదు అసలనే. పెట్ట కాదు తల్లి ముఖ్యమని మీకు చెప్పారు. అలాగే మీరు తల్లి గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారమ్మా? టెన్షన్ ఏమీ లేదు, మీ తల్లి కన్ఫర్మ్, తల్లి అయితే ఏం కాదు, పెట్ట ఒకటే మీరు హోప్స్ వదులుకోండి. 50-50 ఛాన్సెస్ కూడా ఆ విలోట అదే చెప్పింది. బిడ్డ గురించి మేము కంగారు పడుతున్నాం, తల్లికి అయితే ఏ ప్రాబ్లం లేదని అన్నారు కదా అని చెప్పేసి వెయిట్ చేయమన్నారు, చూడమన్నారు, బేబీ గ్రోత్ వస్తుంది అన్నారని చెప్పేసి ఫస్ట్ రోజు సిలైన్లు పెట్టారు. మెడిసిన్ వెంటనే వచ్చిన వెంటనే చాలా హై డోస్ పాపం ఇచ్చారు, తక్కువనే పోయింది. హై డోస్ ఇచ్చారు 12 ఒక్కసారి బాడీకి ఎక్కించారు, తను తట్టుకోలే పోయింది. వేడి మంటని చెప్పింది. ఏ బ్లడ్ టెస్ట్ చేశారు, ఏది రిపోర్ట్లు అయ్యి దేనికి సంబంధించి రిపోర్ట్లు ఇవ్వలేదు. ఇవ్వకపోగా 2వ రోజు కనీసం డాక్టర్ అమ్మగారు వచ్చి పేషెంట్ ఏంటి పరిస్థితి ఏంటి ఇది అని రౌండ్లకు వచ్చేనే చూడాలి, పేషెంట్ చెక్ చేయాలి. ఏం చేసావు 2వ రోజు? ఏం చేసావు? సిస్టర్ వచ్చి ఒక నర్స్ వచ్చి డాక్టర్ ఒక నర్స్ ఒక పేషెంట్ కంటే చెప్తారా? డాక్టర్ చెప్పి ఏం చేసావు నువ్వు? నా చెల్లి ప్రాణం ఎక్కడా? తీసుకున్నా చెల్లిని, ఒక ప్రాణుడి నీకు అంత నిర్లక్ష్యం ఏంటి? ఇంత హాస్పిటల్ ఏం చేస్తున్నావు? నువ్వు పెట్టే క్షేమం లేదన్నావు, తల్లి క్షేమం నిరూపించుకో. 72 గంటలు చెప్పాడు. ఎప్పుడు ఈయన కూడా క్షేమం అన్నారు. రైట్, మేడ్చల్ జిల్లా దేవరాయాంచల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నాలాపై అక్రమ నిర్మాణాలు తొలగించారు హైడ్రా అధికారులు. నాలాపై ప్రహరీ గోడ నిర్మించి కబ్జా చేశారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వర్షం పడినప్పుడల్లా పలు కాలనీలు నీట మునుగుతున్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా దేవరాయాంచల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నాలాపై అక్రమ నిర్మాణాలు తొలగించారు హైడ్రా అధికారులు. నాలాపై ప్రహరీ గోడ నిర్మించి కబ్జా చేశారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వర్షం పడినప్పుడల్లా పలు కాలనీలు నీట మునుగుతున్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా తూళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు హోంమంత్రి. ఈ బిల్డింగ్ పూర్తి చేసేందుకు డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్పీ బకుల్ జిందల్ ఎంతో కృషి చేశారని హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి ప్రారంభిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కార్యాలయ పనులను పూర్తి చేయలేదన్నారు. అమరావతి రైతుల కష్టం ప్రతిఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారన్నారు. రాజధాని కోసం రైతులు ఉచితంగా భూములు త్యాగం చేయడం గొప్ప విషయమన్నారు. రెండు 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలా మంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్య ఫలం ఈ రోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. 12-11 అంటే నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్ కి. మళ్ళా 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో
కమింగ్ జోన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈరోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం. అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అరుదైన ఘనత సాధించింది. జిల్లాలోనే చింతూరు ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచింది. ఒకే నెలలో 100కు పైగా ప్రసవాలు చేసిన అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 10 ఏళ్ల క్రితం ఏజెన్సీ వాసులకు వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ కావడం, 2022లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడంతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. చింతూరు, విఆర్పురం, కూనవరం, ఏటపాక మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు చింతూరు ఆసుపత్రి దిక్సూచిగా మారింది. ప్రైవేటు ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్యం అందిస్తుండటంతో అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంవి కోటిరెడ్డి తెలిపారు. విలీన మండలాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారన్నారు. నేను డాక్టర్ ఎంవి కోటిరెడ్డి. ప్రత్యేకంగా మా హాస్పిటల్లో డెలివరీస్ విషయం వచ్చే వరకు మా దగ్గర డెలివరీ రూమ్ బ్రహ్మాండంగా ఉంది. 1,00,000 కూడా మేము వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం. ప్లస్ మన మండలాల నుంచి కాకుండా, మన ఏపీ స్టేట్ నుంచి కాకుండా, ఈ బోర్డర్ కాబట్టి ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి చాలా కాంప్లికేటెడ్ స్టేజ్లో చేసుకొస్తున్నారు. వాళ్ళని కూడా మనం తగిన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు కూడా చేసాం. రీసెంట్గా హ్యాండ్ ప్రొడక్ట్స్ అని బేబీ చనిపోయింది. అటువంటి కేసులు చేయటం చాలా ప్రమాదం. అయినా కూడా ఈ పేషెంట్ బతికించడం కోసం ఇంట్రెస్ట్ రప్చరైద్యం ఉద్దేశంతో మేము ఇక్కడే టేకప్ చేసి ఆ పేషెంట్ బతికించడం కూడా జరిగింది. నా పేరు రామకృష్ణ అండి. యాక్చువల్గా మేము భద్రాచలం అవతలం అది. ఇక్కడ హాస్పిటల్ బాగుంటుందని జాయిన్ చేసాము. తనకి నార్మల్ డెలివరీ బాగానే అయింది, బేబీ కూడా బాగానే ఉంది. ఈవెన్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం డౌట్ పడ్డాను, అంటే ఏజెన్సీ ప్లేస్ కదా, సరిగ్గా చూస్తారా లేదా అని నాకు డౌట్ ఉండేది. ఎప్పుడైతే జాయిన్ చేసామో బట్ డాక్టర్ గారు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. డెలివరీ చేసే టైంలో కూడా వాళ్ళకి చాలా ధైర్యంగా, చాలా మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను రవళిక, నేను మోతుగూడ నుంచి వచ్చాను. నేను 29న జాయిన్ అయ్యాను. నాకు సి సెక్షన్ అయింది, 4 days అయింది ఇప్పటికొచ్చి. అండ్ ముందు రోజు వచ్చి చెక్ చేయించుకుంటే నాకు సింగిల్ లూప్ అరౌండ్ నెక్ ఒకటి లూప్ పడిందని బేబీకి చెప్పారు. నెక్స్ట్ డే వెంటనే చూసి వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే చేసేస్తే బెటర్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి వెంటనే చేసేసారు. నెక్స్ట్ డే మార్నింగే జాయిన్ అయిపోయాను. అది చూసుకున్నారు. బేబీ చాలా హెల్తీగా ఉంది, బాగుంది. బేబీకి కూడా బాగా చూసుకుంటున్నారు. బేబీ ఇక్కడ చిల్డ్రన్ సెక్షన్ వార్డులో కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. నేను బాగానే ఉన్నాను. స్టిచెస్ కూడా అన్ని బాగా అయిపోయాయి, బాగా చూసుకుంటున్నారు. అండ్ సిజరీన్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. 3 days నుంచి వచ్చి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. సిస్టర్స్ 2 times వచ్చేసి ఫ్లూయిడ్స్ కానీ అన్ని కానీ ఇన్ టైం చూస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ తున్నాం. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసు వాహనాలను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు షాక్ తగిలింది. వాహనాలను శుభ్రం చేస్తున్న సమయంలో కరెంటు షాక్ కొట్టడంతో హోంగార్డు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శ్రీనివాస్ మృతదేహాన్ని ఎస్పీ నారాయణరెడ్డి పరిశీలించారు. హోంగార్డు శ్రీనివాస్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామాన్నిగా అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసు వాహనాలను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు షాక్ తగిలింది. వాహనాలను శుభ్రం చేస్తున్న సమయంలో కరెంటు షాక్ కొట్టడంతో హోంగార్డు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో శ్రీనివాస్ మృతదేహాన్ని ఎస్పీ నారాయణరెడ్డి పరిశీలించారు. హోంగార్డు శ్రీనివాస్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామానిగా అధికారులు తెలిపారు.